ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అందరి వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. కాబట్టి నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీరైతే థంబ్నెయిల్ చూస్తారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరు మీకు ఇష్టమైన వారిని తలుచుకుని బాబా గారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారి నుండి ఎటువంటి శుభవార్త వినబోతున్నారు అన్నీ కూడా తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందామండి. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుని వారి రూపాన్ని, వారి పేరుని తలుచుకుంటే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. వాళ్ళని తలుచుకుని ఒక నెంబర్ అయితే అనుకున్నారు కదండి. ఖచ్చితంగా ఇదైతే మీకు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాము. మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం పారే నదిలా ఉంది. కొన్నిసార్లు ప్రశాంతంగా, కొన్నిసార్లు గందరగోళంగా. ఇటీవల మీ ఇద్దరి మధ్య ఏదో గందరగోళం జరిగింది. ఏదో తుఫాను వచ్చినట్టుగా మీ ఇద్దరి మధ్య గొడవలు, మౌనము. మీ ఇద్దరి మధ్య అయితే గొడవలు జరుగుతున్నాయి. కొన్ని రోజులు వారు మీతో మాట్లాడలేదు, మీరు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఈ సమయంలో ఆకాశంలోని నక్షత్రాలు ఏదో ఒకటి మీకు చెబుతున్నట్లుగా మీ ఇద్దరూ కూడా ఒక కొత్త ఆరంభాన్ని గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎవరి కోసమైతే ఈ నెంబర్ అనుకున్నారో వారు ఇప్పుడు మీ గురించి ఇలా అనుకుంటున్నారు. మీతో మళ్ళీ ఒక మంచి సంబంధం కావాలి అని ఆశపడుతున్నారు. దానికోసమే వారు కలలు కంటున్నారు. ఇప్పుడు ఈ క్షణం వారి హృదయంలో మీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసుకుందాము. మీరు వారి ఆలోచనల్లో ఒక అలల్లా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ సమయంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో వారు కూడా అలాగే ఆశపడుతున్నారు. గతంలో జరిగినవన్నీ మర్చిపోవాలి అని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని వాళ్ళు ఆశపడుతున్నారు. ఒకప్పుడు వారికి ఆలోచనలు అనేవి సందిగ్ధంగా ఉండేవి. కానీ ఇప్పుడు వారైతే మీ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. అలాగే మీరు చెప్పిన మాటలు, మీరు ఇచ్చిన సలహాలు, మీరు ఇచ్చిన సజెషన్స్ అన్నీ కూడా నిజమయ్యాయి. అదే వారు ఇప్పుడు నిజానిజాలు తెలుసుకున్నారు. అలాగే మీ మాటలు కఠినంగా అనిపించినా సరే అన్నీ కూడా నిజాలే అని వారికి అర్థమయ్యింది. కానీ ఈ సంబంధంలో మీ ఇద్దరికీ కూడా, 2 మనసులకి కూడా గాయం అయ్యింది. ఒకప్పుడు మీ ఇద్దరి మధ్య మాటలు కత్తుల్లా ఉన్నాయి. దూరము, అపార్థాలు, 3వ వ్యక్తి ఎంట్రీ, ఇవన్నీ కూడా మీ సంబంధాన్ని చిన్నాభిన్నం చేశాయి. కానీ ఇప్పుడు వారు మీ గురించి ఆలోచిస్తున్నారు. నేనేం తప్పు చేశాను అని వారు మనసులో చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు వారు ఈ సమయంలో మీకైతే దూరంగా ఉన్నారు. దానికి కారణం వారి సందిగ్ధతే, ఇంతకు మించి ఏమీ లేదు. మీ నుంచి అయితే వారు దూరంగా వెళ్ళిపోయారు. కానీ వారి మనసు అయితే మీ దగ్గరే ఉంది. వారైతే మీ నుండి మొదటి అడుగుని ఆశిస్తున్నారు. కానీ మీరైతే చాలా గాయపడ్డారు అని, మీ హృదయానికి చాలా బాధ కలిగింది అని ఆ వ్యక్తికి అయితే అర్థమైపోయింది. ఇక అప్పుడు మీ మధ్య జరిగిన కొన్ని మాటల వలన, కొన్ని సంభాషణల వలన వాళ్ళైతే ఇలా అనుకుంటున్నారు. అందుకే నన్ను దూరం పెడుతున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ సమయంలో మీ భుజాలపైన చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి. మీ కుటుంబ జీవితం అన్నీ కూడా మీపైనే ఆధారపడి ఉన్నాయి.
మీరు ఇప్పుడైతే ఎంతో బాధలో ఉన్నారు, వారితో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా కనిపించేవారు అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే మీ గురించి వారు ఇలా భయపడుతున్నారు. ఈ సమయంలో మీరు ఒంటరైపోయారు అని, మీకు ఎవరి అవసరం లేదు అని, అయినా సరే మీ పట్ల వారి హృదయంలో ప్రేమ ఉంది అని, మీ సంబంధం అయితే దైవ నిర్ణయము అని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే అసలు ఎప్పటికీ కూడా విడిపోము అని అయితే వారు గట్టిగా నమ్ముతున్నారు. ఈ మనస్పర్ధలు ఎన్నాళ్ళలో ఉండవు అని, త్వరలోనే ఇవన్నీ కూడా తొలగిపోతాయి, మేము సంతోషంగా ఉంటాము అని అయితే వారు అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే రీడింగ్ ఇదేనండి. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన వారు ఎవరైతే ఉన్నారో మీ మనసు అయితే ఇప్పుడు ఈ క్షణంలో చాలా గందరగోళంగా ఉంది. అలాగే మీ సంబంధాలు గాలి వానలా ఉన్నాయి. చల్లని గాలైనా సరే కొన్నిసార్లు సుఖాన్ని ఇస్తుంది, ఒక్కొక్కసారి కష్టాలు వచ్చినట్లుగా ఆ గాలి మొత్తం వాతావరణాన్నంతా కూడా చెల్లా చెదురు చేస్తుంది. మీ మధ్య దూరం ఉంది, బాధలు ఉన్నాయి, కానీ ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని దూరం కానివ్వటం లేదు. మీ బంధం దైవ నిర్ణయం, ఒక కార్యం లాంటిది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ సంబంధం మాత్రం బాగుంటుంది. ఈ సంబంధంలో ప్రస్తుతం మీరు బాధని అనుభవిస్తున్నారు. కొన్ని రోజులుగా మీ హృదయంలో రాయిలా అనిపిస్తుంది. మీరు ఈ బంధాన్ని కొనసాగించడానికి చాలా శ్రమిస్తున్నారు. ప్రతి అడుగు కూడా ఒక సవాల్లా ఉంది. ఇప్పుడు వారి హృదయం చూసినట్లయితే వారి మనసులో మీకోసం ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. వారైతే మీలో ఒక మంచి మార్పును చూస్తున్నారు. మీరు ఈ బంధంలో ఒక పెద్ద చేంజ్ను కోరుకుంటున్నారు కదా, అది వారు అనుకుంటున్నారు. మీరు కలిసి జీవించటం లేదా ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అని. కొందరికి ఈ సంబంధాలు అనేవి వివాహంతో ముడిపడి ఉండవచ్చు, లేదా ఒకరికి వివాహం జరిగిపోయి ఉండవచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వారికి అనుమానంగా ఉంది. ఈ సమయంలో మీరు స్వార్థంగా మారారు అని, మీ కోరికలపైనే మీరు దృష్టిని పెడుతున్నారు అని, ఇతరుల మాటలు ఏమాత్రం కూడా ఎదుటివారు చెప్పేది వినడం లేదు అని భావిస్తున్నారు. మీరు వారికి ఏవో షరతులు పెడుతున్నట్లుగా వారికి అనిపిస్తుంది. మీరు ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అని, నిర్ణయం తీసుకోపోతే మీతో మాట్లాడను అని వారైతే అనుకుంటున్నారు. వారు మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారంటే, మీరు పైకి ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా సరే మీ లోపల మీరు ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నారు అని. వాళ్ళైతే మీ ప్రేమని అర్థం చేసుకున్నారు, కానీ మీరు మాత్రం మీపైన ఒత్తిడి వేసుకుని బాధపడుతున్నట్లుగా అయితే వారికి కనిపిస్తున్నారు. ఈ సంబంధంలో అయితే ప్రేమ ఉంది, ఒక దైవక శక్తి మిమ్మల్ని కలుపుతుంది. ఇవన్నీ కూడా వారు గుర్తించారు. సో ఇదేనండి రెండవ నెంబర్ తాకిన వారికి. ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు మూడవ నెంబర్ అండి. మూడవ నెంబర్ ఎవరైతే తాకారో, ఎవరి గురించి అయితే అనుకున్నారో, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. మీకోసం ఎలాంటి శుభవార్త ఉంటుందో, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి. ఇప్పుడైతే మీ హృదయం అయితే చాలా సంతోషాలతోటి నిండిపోయి ఉంది. అలాగే మీ బంధం అనేది ఒక మంచి పూల తోటలాగా బ్రహ్మాండంగా ఉంది. రంగురంగుల పుష్పాలు, వాటి నుంచి వచ్చే సుగంధంలాగా ఆకాశ కిరణాలు. ఈ సంబంధం అనేది మీకు ఆకాశంలా ఉంది. ఈ సంబంధం మీకు ఆనందాన్ని ఇస్తుంది. భవిష్యత్తులో ఈ సంబంధం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీరు నమ్ముతున్నారు కూడా. ఇక ఆ వ్యక్తి మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదా లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, ఇంకా ఎవరైనా అయి ఉండవచ్చు. వారితో ఈ రిలేషన్ కోసం మీరైతే చాలా పాజిటివ్గా ఉన్నారు. వారి మనసులో మీకోసం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు అనేది తెలుసుకుందాము. మీతో సంబంధాలు బలపరుచుకోవాలి అని కోరుకుంటున్నారు. ఇక మీరు చాలా అద్భుతమైన వ్యక్తి అని అనుకుంటున్నారు. మీ మనసు అయితే చాలా చాలా మంచిది అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారు అని, మీ గతంలో అయితే మీరు చాలా బాధపడ్డారు అని, మీరు చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. ఎన్ని బాధలు ఉన్నా సరే మీరు జీవితాన్ని నవ్వుతూ సానుకూలంగా చూసుకుంటున్నారు అని, మీలో ఒక విజయవంతమైన వ్యక్తిని వారు చూస్తూ ఉన్నారు. మీరు కెరియర్లో అయితే మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు.
అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతున్నారు. మీ జీవన శైలి, మీ ఆలోచనలు, మీ కట్టుబాట్లు అన్నీ కూడా వారిని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వారు మీతో కొత్త ఆరంభాన్ని కోరుకుంటున్నారు. ఒక బలమైన బంధం లేదా స్నేహాన్ని వారైతే కోరుకుంటున్నారు. నిత్యము కూడా వారి ఆలోచనలు మీరే ఉంటున్నారు. ప్రతి క్షణము కూడా మీ రూపాన్నే తలుచుకుంటూ వారైతే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఎప్పటికీ కూడా మీతోనే ఉండాలి అని, మీతో సంతోషంగా గడపాలి అని, ఈ బంధం శాశ్వతంగా నిలిచిపోవాలి అని, ఎప్పటికీ కూడా మేము విడిపోకూడదు అని అయితే వారు చాలా బలంగా కోరుకుంటున్నారు. మీరు దొరకటం ఒక అదృష్టంగా భావిస్తున్నారు. మీరు వారి జీవితంలోకి వచ్చిన తర్వాత వారి జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని చూడగలిగాను అని అయితే వారు అనుకుంటున్నారు. కాబట్టి మీతో ఉంటే జీవితం చాలా బాగుంటుంది అని, జీవితాంతం మీతో కలిసి ఉండాలి అని అయితే ఆ వ్యక్తి కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, విన్నారు కదండి 3వ నెంబర్ తాకిన వారి గురించి రీడింగు. మరి ఈ రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.